అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడిప్పుడే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తగ్గుతున్నాడనే చెప్పొచ్చు. అవునా కదా? ఇప్పుడు అంటే ఎంత రచ్చ చేసినాడో మనకంతా తెలుసు. అవునా కదా? స్టేజ్ మీద ఆడవాళ్ళున్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ ముందరే గలీజ్‌గా పాడి రచ్చ చేసినాడు. అవునా కదా? ఇలా పాడితే ఎవరు సపోర్ట్ చేస్తారు? అవునా కదా? ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కొంచెం తగ్గుతున్నాడు. సినిమాకి మైలేజ్ రావాలనే కొంచెం అంటే ఇలా పాడాను అనైతే చెప్తున్నాడు. అది కాకుండా సోషల్ మీడియాలో నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంది తిట్టారు. వాళ్ళు వందలు, వేల పదాలు వాడారు, నన్ను దూషించారు. అందులో రెండే 2 పదాలు నేను వాడాను. అదే పెద్ద తప్పయిపోయిందని చెప్తున్నాడు. అంటే చాలామంది కామెంట్స్‌లో తిట్టేది వేరు. అవునా కదా? నీలాంటోడు అందరికీ తెలిసుండేవాడు ఒక సెలబ్రిటీ కొడుకు ఒక ఈవెంట్‌లో ఇలా గలీజ్‌గా పడితే ఈ సినిమా ఎవడు చూస్తాడు? అవునా కదా? ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు 'జేడీ చక్రవర్తి' చీఫ్ గెస్ట్‌గా వచ్చినాడు గదా! చీఫ్ గెస్ట్‌గా అయితే వచ్చినాడు. 'జేడీ చక్రవర్తి' తర్వాత 'ఆది సాయి కుమార్.' 'జేడీ చక్రవర్తి' ఈ ఈవెంట్ తర్వాత అంటే ఈ మహానుభావుడు ఈ పాట పాడినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయితే అన్నాడు. లోపలే కుమిలిపోయినాడు. లోపల కోపమున్నా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అక్కడే పాట వింటూ సైలెంట్‌గా అయితే ఉండిపోయినాడు. మనమంతా చూడొచ్చు. అసలు 'జేడీ చక్రవర్తి' కళ్ళు చూస్తేనే తెలుస్తుంది మనకి ఎంత కోపంగా ఉన్నాడని. అవునా కదా? కానీ ఈవెంట్ తర్వాత బయటకొచ్చి అంటే నెగెటివ్‌గా మాట్లాడాడు చంద్రహాస్ గురించి. చాలా అంటే చాలా నెగెటివ్‌గా మాట్లాడాడు. ఇది కరెక్ట్‌గానే మాట్లాడాడు. అవునా కదా? ఆ పాట పాడినప్పుడు చాలా అంటే చాలా కోపమైతే వచ్చేసింది. ఈవెంట్ మధ్యలోనే వచ్చేద్దాం అనుకున్నా కానీ అక్కడే ఉన్నా అని చెప్పాడు. ఒకవేళ ఈవెంట్ మధ్యలో వస్తే ఏమైతుంది చెప్పు? ఆ ఈవెంట్‌ని అవమానించే తర అవుతుంది. అవునా కదా? అలా అంత దరిద్రంగా పాడుతున్నప్పుడు ఎవరికైనా కోపమొస్తుంది. ఆ కోపంలో ఈవెంట్ నుంచి వచ్చేస్తే ఏమైతుంది చెప్పు? చాలామంది అంటే ఆ ఈవెంట్‌కి అవమానించే తర అవుతుంది. కానీ ఈ మహానుభావుడు ఏం చెప్తా ఉన్నాడు 'చంద్రహాస్' ఆ టైంలో నేనలా పాడినప్పుడు, అంత దరిద్రంగా పాడినప్పుడు 'జేడీ చక్రవర్తి' వచ్చి నన్ను తిట్టింటే బాగుండు. నేనంత ఫీల్ అయ్యేవాడిని కాదు. ఇప్పుడు ఔట్ సైడ్ వచ్చి నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. ఒక ఫేస్‌కి, ఒక మొఖానికి 2 రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. నేను పాట పాడుతుంటే బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత చప్పట్లు కొట్టాడు. కానీ ఆ ఔట్ సైడ్ వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. నన్ను ఆపి నేను పాట పాడినప్పుడు తిట్టాల్సింది గదా! నన్ను ఆపాల్సింది గదా! అని చెప్తున్నాడు. నీలాంటోడు పనికిరాని పాట పాడినప్పుడు అవునా గదా! ఒక 'జేడీ చక్రవర్తి' వచ్చి ఒకవేళ నిన్నేమన్నా తిట్టిండుంటే నువ్వు విపరీతంగా ఊపులో ఉండవు ఆ పాట పాడినప్పుడు. ఏదో కోపంలో 'జేడీ చక్రవర్తిని' ఏమన్నా తిట్టేసుంటే అప్పుడేమవ్వు? ఒక పనికిరాడోని దగ్గర 'జేడీ చక్రవర్తి' మాట పడాల్సిన అవసరం వచ్చేది. అవునా కదా? అవమానంగా ఫీల్ అయ్యే సిట్యుయేషన్ కూడా వచ్చింది. అవునా కదా? ఎవరు కూడా అలా ఈవెంట్‌లో పాడేటప్పుడు జోరుగా మాట్లాడినప్పుడు ఎవరు సైలెంట్‌గా ఉండి చూస్తారు తప్ప ఎవరు కూడా అడ్డు రారు. ఇదే ఈవెంట్‌లో కాదు. ఏ ఈవెంట్‌లో అయినా కూడా ఎవరు అడ్డమైతే రారు. అవునా కదా? 'జేడీ చక్రవర్తిని' ఈవెంట్‌కి పిలిసి తప్పు చేశాను. రిగ్రెట్ ఫీల్ అవుతున్నాననైతే ఈ 'చంద్రహాస్' మహానుభావుడైతే చెప్తున్నాడు. అవునా కదా! ఇలా ఉంటే ఎవరు సపోర్ట్ అయితే చేయరు సినిమాలకి. అవునా కదా! మనిగి డిసిప్లిన్‌గా ఉంటే ఎవరైనా సినిమా చూస్తారు. రాడ్డు దింపుతా, పుచ్చకాయలేపేస్తా, గుడ్డలు ఊడదీసి కొడతంటే ఎవరు సపోర్ట్ అయితే చేయరు. అందుకే ఆయన కూడా ఏమని చెప్పాడు? నేనెవరికీ క్షమాపణ చెప్పను. చూసేవాళ్ళు చూడండి, ఎంజాయ్ చేయండి. నేనెవరికీ క్షమాపణ చెప్పనని చెప్పాడు. ఇప్పుడు కొంచెం తగ్గి అంటే ఈ సినిమా మైలేజ్ కోసమే ఇలా పాడాను. నన్నెవరెవరో తిట్టారు కదా! అందులో ఒక 2 పదాలు తీసుకొని మాట్లాడాను అని ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాడు. ఇది జరిగిండేది. 'జేడీ చక్రవర్తి' అక్కడొచ్చి చెప్పాల్సిందంట నువ్వు మాట్లాడేది తప్పు అంటే అప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదంట. ఔట్ సైడ్ వచ్చి చెప్పాడు కాబట్టి ఎందుకు ఎంజాయ్ చేశాడు? 'జేడీ చక్రవర్తి' ఏమైనా ఎంజాయ్ చేశాడా అక్కడేమన్నా ఆ ఈవెంట్‌లో? అసలు కోపంతో ఆ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడని. అవునా కదా! దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. బాయ్.